ఎవ్రీవన్, ఇన్స్టెంట్ క్రిస్పీ అండ్ సాఫ్ట్ పెసరట్టు కావాలంటే ఈ వీడియోని ఫాలో అయిపోండి. దీనికోసం 2 కప్పుల పెసలు, అలాగే 1 కప్ ఇడ్లీ రైస్, ఇంకా 1/2 కప్ మినపప్పు తీసుకున్నానండి. సో ఫస్ట్ పెసల్ని మనం సపరేట్ బౌల్లో సోక్ చేసేసుకోవాలి. అండ్ ఇడ్లీ రైస్, మినపప్పు కలిపి సోక్ చేసుకోవచ్చు, సపరేట్గా అవసరం లేదు. ఇది నేను యూజువల్లీ ఓవర్ నైట్ సోక్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మిక్సీ ఆడించి 1 అవర్ తర్వాత బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకుంటాను. సో మీకు అలా కుదరినప్పుడు మీరు 4-5 అవర్స్కి సోక్ చేసుకొని ఆ రోజు నైట్ డిన్నర్గా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు మన క్వాంటిటీకి సరిపడినంత చిల్లీస్, అలాగే అల్లం ముక్క, జీలకర్ర, కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలా మనకి ప్యాటర్న్ రెడీ అయిపోతుందండి. చూసారా, సేమ్ దోశ పిండిలాగా చక్కగా మనకి పెసరట్టు పిండి రెడీ అయిపోయింది. ఇంకేముంది, ప్యాన్ పెట్టి పెసరట్టు వేసేసుకోవడమే. సో మేము చాలా క్వాంటిటీ తక్కువ కాబట్టి నేను స్మాల్ సైజ్ కప్స్ తీసుకున్నా. అందుకే చిల్లీస్ కానీ, అల్లం ముక్క, జీలకర్ర, సాల్ట్ నా క్వాంటిటీకి సరిపడంత తీసుకున్నాను. మీరు మీ క్వాంటిటీకి సరిపడంత చూస్ చేసేసుకోండి. ఇందులో నేను ఇడ్లీ సోడా అలాంటిది ఏమి యూస్ చేయలేదండి. మీరు కావాలనుకుంటే పించ్ ఆఫ్ ఇడ్లీ సోడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ నేను పెసరట్టు వేసేటప్పుడు కంపల్సరీ లిడ్ని యూస్ చేస్తాను. దీనివల్ల ఏమవుతుందంటే మనకి దోశ చక్కగా కాలుతుంది అండ్ బ్రౌనిష్ కలర్లో చాలా క్రిస్పీగా ఉంటుందని మా అమ్మ చెప్పేవాళ్ళు. అందుకని నేను అది పద్ధతి ఫాలో అవుతాను. మీరు కూడా నచ్చితే మీరు కూడా లిడ్ పెట్టి ఒకసారి ట్రై చేయండి. ఈ దోశ చూసారా ఎంత తిన్గా, లోపల ఉన్న గరిట కూడా మనకు కనిపిస్తుంది కదా, సేమ్ యాజ్ లైక్ హోటల్ స్టైల్లో ట్రై చేశాను. అండ్ ద మెయిన్ థింగ్, ఇంట్లో దోశ కానీ పెసరట్టు కానీ ఏది మందంగా ఉన్నా కూడా మా ఇంట్లో తినరు. అందుకే నేను నా రుచికి మా టేస్ట్కి సరిపోయినట్టు చాలా థిన్గా చేసుకున్నాను. అండ్ చాలా క్రిస్పీ బ్రౌన్ కలర్లో మీకు కనిపిస్తుంది కదా, చాలా దోరగా వేగింది. మీకు కావాలంటే మీరు మీ స్టైల్లో థిక్ ఆర్ థిన్గా వేసుకోవచ్చండి. అండ్ నాకు 2 సైడ్స్ని దోశ కాల్చడం అలవాటు. చూసారు కదా, రెండో వైపు కూడా మనకి చక్కగా దోరగా వేగిపోయింది. అండ్ వేడి వేడి క్రిస్పీ అండ్ సాఫ్ట్ పెసరట్టు రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి నాకు కామెంట్ చేసేయండి. దీనికి కాంబినేషన్ నేను మా రాయలసీమ స్టైల్లో పల్లీ పచ్చడి ట్రై చేశానండి. చాలా బాగుంది. ఈ ఎడ్జెస్ చూసినట్లయితే మీకు చాలా క్రిస్పీగా కనిపిస్తుంది కదా. సో మీరు కూడా ఈ స్టైల్ ఒకసారి ట్రై చేసేసేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు దసరా వెకేషన్లో మన రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు చేసి పెడితే చాలా టేస్టీ బ్రేక్ఫాస్ట్ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.